ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆ కొమ్మే చెవులను కుమ్మేస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలతో పాటు దశాబ్దాల తరబడి పచ్చ జెండా మోసిన నేతలు టీడీపీలో చాలా మందే ఉన్నారు. అవినీతిలో చంద్రబాబు నాయుడికి ఏ మాత్రం తీసిపోకుండా తమ రాజకీయ ప్రస్థానాల్లో మెరిసిన వారే వీరంతా. చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఓ వెలుగు వెలిగిన చాలా మంది సీనియర్లు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా అర్థం కావడం లేదు. చంద్రబాబు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన కేబినెట్లో ఆయన పూర్వ సహచరులు చాలా మందికి చోటు దక్కలేదు. దీని వెనుక ఉన్నదే నారా లోకేష్ అని పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్లు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఎన్టీఆర్ ని ఓడిస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు 1983లో ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. ఏ అధికారం లేకపోవడంతో అవినీతికి ఆస్కారం ఉండకూడదనుకున్నారో ఏమో కానీ అమాంతం టీడీపీలో చేరిపోయారు. అప్పటికే టీడీపీలో అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు వంటి సీనియర్లు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు సహకరించిన యనమల అండ్ కోకి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాల్లో ప్రాధాన్యతను ఇస్తూనే వచ్చారు. అయితే 2014 తర్వాత సీన్ మారింది. 2014లో చంద్రబాబు నాయుడు విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక తన పుత్రరత్నం నారా లోకేష్ ను దొడ్డిదోవన మంత్రివర్గంలోకి తీసుకొచ్చారు. 2014 నుండి 2019 వరకు రాజకీయాల్లోనూ పరిపాలనలోనూ ఏ మాత్రమూ అనుభవం లేని నారా లోకేష్ ను పార్టీలోని సీనియర్లు కుర్రాడి కిందే లెక్క వేశారు. అయితే లోకేష్ మాత్రం తనకు చాలా మంది సీనియర్లు గౌరవం ఇవ్వటం లేదని లోలోన కుతకుతలాడిపోయారు. తనకు అర్హత లేకపోయినా చంద్రబాబు నాయుడు తనయుడు కాబట్టే మంత్రి పదవి వచ్చిందన్న విషయాన్ని మర్చిపోయినా లోకేష్ సీనియర్ మంత్రులపై పెత్తనం చేయాలని చూశారు. కొందరు సీనియర్లు ఈ అవమానాన్ని మౌనంగా భరించినా మరికొందరు మాత్రం లోకేష్ ను బేఖాతరు చేశారు. అప్పుడే లోకేష్ కు సీనియర్ల మీద మంట పుట్టుకొచ్చింది. ఇక 2019 నుండి 2024 వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. దానికి 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల అడ్డగోలు అవినీతి బాగోతాలు, కుంభకోణాలే కారణం. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో దొరికినప్పుడు, లోకేష్ ఫైబర్ నెట్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయినప్పుడు పార్టీలోని సీనియర్లు తమకు మద్దతు ఇవ్వలేదన్న కోపం లోకేష్ లో చాలా ఉందట. అందుకే 2024 ఎన్నికల సమయంలోనే కూటమి పొరపాటున గాని అధికారంలోకి వస్తే సీనియర్లను శంకరగిరి మాన్యాలకు పట్టించాల్సిందేనని లోకేష్ డిసైడ్ అయ్యారట. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా లోకేష్ చేతికి పగ్గాలిచ్చేసి తాను కూల్ గా లడ్డూపై విషం చిమ్మే రాజకీయాలు చేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన కేబినెట్ లో గతంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్లు లేకపోవటం విశేషం. ఉదాహరణకు 2014 నుంచి 2019 మధ్యకాలంలో దేవినేని ఉమామహేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు గత ఎన్నికల్లో అసలు టికెట్టే రాలేదు. దీని వెనక లోకేష్ హ్యాండ్ ఉందంటున్నారు. టికెట్ సాధించుకుని గెలిచిన వారిలో మరో సీనియర్ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కు ఎలాంటి పదవి లేదు. ఆయన ఏం చేస్తున్నారో ఆయన నియోజకవర్గ ప్రజలకి కూడా తెలియని పరిస్థితి. గంటాకు సొంత జిల్లాలో సొంత పార్టీలో ప్రత్యర్థి అయిన అయ్యన్న పాత్రుడికి మాత్రం స్పీకర్ పదవి ఇచ్చారు. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎక్కువ సార్లు ఓడిపోయిన అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న నేతగా ముద్రపడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈసారి పదవి లేదు. ఖాళీగా ఉండటం ఎందుకులేనని తన సొంత నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేసుకుంటూ 4 కోట్లు వెనకేసుకుంటున్నారాయన. అంతకు మించి వేరే కాలక్షేపం లేకుండా చేసింది లోకేషే అంటారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంలోనూ, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు చెరపట్టిన సమయంలోనూ చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిన మరో వెన్నుపోటు వీరుడు యనమల రామకృష్ణుడికి చంద్రబాబు 2019 వరకు కూడా కీలక పదవులు ఇస్తూనే వచ్చారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆర్థిక మంత్రి అయిన యనమల లోకేష్ చెప్పిన ఏ పని చేయలేదట. అందుకే 2024 ఎన్నికల తర్వాత యనమలకు కేబినెట్ లో ఎంట్రీ లభించలేదు. మంత్రి పదవి లేకపోతే పోయే, కనీసం రాజ్యసభ సీట్ ఇచ్చినా ఢిల్లీలో కొన్నేళ్లు వెలగవచ్చని యనమల రామకృష్ణుడు ఆశించారట. కానీ దానికి కూడా లోకేష్ మోకాలడ్డారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన మరో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఇప్పుడు కూటమి సర్కార్లో ఎవరూ పట్టించుకోవటం లేదు. ఆయన తన సొంత నియోజకవర్గానికే పరిమితమై తోచిన అక్రమాలు చేసుకుంటూ బతికేస్తున్నారట. 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు కేబినెట్ లో హోంమంత్రిగా వ్యవహరించిన నిమ్మకాయల చినరాజప్ప ఏమయ్యారు? అసలు ఆయన పార్టీలో ఉన్నారా లేరా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పాత మంత్రుల్లో కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాకపోతే ఆయనకు ప్రభుత్వంలో గాని పార్టీలో గాని ఎలాంటి కీలక పదవి లేకపోవటం విశేషమే.
ఇది కూడా లోకేష్ ఎఫెక్టే అంటున్నారు పార్టీ నేతలు. ఇక రాజధాని మంత్రిగా పేరొందిన మంత్రి నారాయణకు కొంతకాలంగా ప్రాధాన్యత తగ్గుతోందంటున్నారు. పచ్చ మీడియాలోనూ రాజధాని రైతుల ఆక్రోశానికి నారాయణ వైఫల్యమే కారణమన్నట్లు డిబేట్లలో చెప్పేస్తున్నారు. నెమ్మదిగా నారాయణ్ను అన్పాపులర్ చేయాలన్న ఒక వ్యూహంతోనే లోకేష్ పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. వీరుగాక మరికొందరు సీనియర్లు లోకేష్ రాకతో ఇక తమ పని అయిపోయిందన్న భావనకు వచ్చేశారు. వారిలో చాలా మంది రాజకీయాల నుంచి రిటైర్ కావడమో పార్టీ మారడమో చేయాలని అనుకుంటున్నారట. సీనియర్లను పీకేసి తన బ్యాచ్ ను ప్రమోట్ చేసుకోవటంలో లోకేష్ బిజీగా ఉన్నారని పార్టీ వర్గాలంటున్నాయి.